ఓ పక్కన కాల్పుల విరమణ చేసేసాం హమాస్కిను ఇజ్రాయెల్కి మధ్యన అని స్వయంగా ట్రంప్ ప్రకటించాడు. అవునని చెప్పి ఇద్దరు అన్నారు. ఆ తర్వాత 3 సార్లు ఇన్సిడెంట్ జరిగినాయి. ఇజ్రాయెల్ సైన్యం మీద హమాస్ వాళ్ళు కాల్పులు, హమాస్ మీద మళ్ళీ ఇజ్రాయెల్ దాడు. ఇప్పుడు మళ్ళీ ఓ వారం 10 రోజుల నుంచి అంతా ప్రశాంతంగా ఉందనుకుంటే తాజాగా ఇజ్రాయెల్ వైమానికి దాడి చేసింది. అయితే ఈ దఫా హమాస్ మీద కాకుండా లెబనాన్ని వెంటాడుతోంది, హెజ్బుల్లాని వెంటాడుతోంది. లెబనాన్కి సంబంధించినటువంటి ఐన్ అల్ హిల్వే శరణార్థి శిబిరం మీద దాడి చేసింది. లెబనాన్ దక్షిణంలో ఉన్నటువంటి ఈ సీడాన్ నగరంలో ఉంది. ఇది పాలస్తీనా శరణార్థులందరూ అక్కడికి వచ్చి ఉంటున్నారు. ఇది అతిపెద్ద శిబిరం. ఐన్ అల్ హిల్వే మొత్తాన్ని భారీ ఎయిర్ ఫోర్స్ అటాక్తో దాడి చేసి అక్కడికి వెళ్ళినటువంటి హమాస్ వాళ్ళని కూడా లేపి అవతల పడేసింది. హమాస్ మద్దతుదారుని, సానుభూతి పరుల్ని 13 మంది చనిపోయారు, 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే పరిస్థితుంది. ఇదేంటంటే శిబిరం దగ్గర ఒక మసీదు ఉంది. ఆ మసీదు పార్కింగ్ ప్లేస్లో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ స్థానిక ప్రజలు ఉంటారు. ఈ పాలస్తీనా నుంచి హమాస్ గొడవల మధ్యలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి మీదన ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడి ఒక అసాసినేషన్ స్ట్రైక్ అన్నటువంటిది హెబ్రూ మీడియా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి కరెక్ట్గా నిర్దేశిత లక్ష్యంతోనే దాడి చేశారు. అయితే ఇజ్రాయెల్ సైన్యం దీన్ని ఏం చెప్తోందంటే మిలిటెంట్లు పనిచేసే ట్రైనింగ్ కాంపౌండ్ అది, పేరుకి మాత్రమే శరణార్థి శిబిరం కాబట్టినే లేపేశామని చెబుతోంది. సేడాన్లోని ఆసుపత్రులు ఇప్పుడు ఫుల్గా ఈ గాయపడ్డటువంటి వాళ్ళతో నిండిపోయారు. అదే సందర్భంలో దాడి తర్వాత కూడా ఇజ్రాయెల్ డ్రోన్లు శిబిరం మీద తిరుగుతూనే ఉన్నాయి. అక్కడ విజువల్స్ అంతా పిక్చరైజ్ చేస్తూ సైన్యానికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాయి. శరణార్థి శిబిరం మొత్తం ఆందోళనతో నిండిపోయాల్సిన పరిస్థితి వచ్చింది. పాఠశాలలు, పబ్లిక్ సర్వీసులు సేడాన్ నగరం రేపటిదాకా మూసేసినటువంటి పరిస్థితి. ఈ ఐన్ అల్ హిల్వే శిబిరం పాలస్తీనా శరణార్థులకి అతిపెద్ద కేంద్రం. 1974, 1982 లెబనాన్ యుద్ధాల్లో ఈ ప్రాంతం మీద గతంలో కూడా ఇలాగే భారీ దాడులు జరిగినాయి. అప్పుడు కూడా ఇజ్రాయెల్ చేసుకొచ్చింది. ప్రస్తుతం మళ్ళీ అక్కడే వీళ్ళు వేషాలు వేయడం, ఇజ్రాయెల్ కూడా అక్కడే అటాక్ చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.